వచ్చేసి 8:35 అయిపోతుంది. మనోళ్ళు ఏమో ఇందాకనే తిన్నారు. అన్ని చదువుతా ఉంది జ్యోతి. జ్యోతి నువ్వు కూడా పని చేస్తున్నాడు, చాలా గ్రేట్ జ్యోతి. నేను చేస్తాను, నేను చేసినప్పుడు మీరు వీడియో తీయరు అంతే. అవునా? నిజమా? నమ్మమంటావా? నిజమా అంటే కెమెరా ఎప్పుడు నా సైడ్ పెట్టుర్రి, నేను ఏమేం చేస్తున్నానో మొత్తంగా. బిగ్ బాస్ హౌస్ లెక్క కెమెరాలు పెడతారు చూసినావా? ఏ మనిషి ఏం చేస్తారు? అది పెట్టుర్రి, మంచి పని అవుతుంది. అది పెడితే అట్లయితే అది పెడితే అందరు నమ్ముతారు కదా నేను పని చేస్తున్నాను. అప్పుడు ఈ కండ కొంచెం తగ్గుతుంది జ్యోతి. అన్న ఇంత అంత ఇసుకనే మోసిన, ఇంత కూడా తగ్గుతలేదు. ఒకటే రోజు తగ్గదు జ్యోతి. ఒక్కరోజే 4-5 రోజులు మోసిన నేను పట్టిన ఇట్లా 4 రోజులకే తగ్గదు జ్యోతి. తగ్గదంటే నేను ఏం చేస్తాను? నేను చేసే కష్టం నేనైతే చేస్తున్నా. కష్టజీవి జ్యోతి, కష్టజీవి. మల్లెపూలు పెట్టినది రోరన్న మల్లెపూల కడుగుతున్నావా? ఎప్పుడు కడిగేటప్పుడు చూపించలే స్వప్న ఇది కదా అన్న. అది అడిగినప్పుడల్లా నువ్వు వీడియో తీసినావా? నేను పని చేసినప్పుడల్లా కూడా నువ్వు వీడియో తీయలే. దీనికి దానికి సంబంధం జ్యోతి. ఇదంటే నైట్ టైం చేస్తారు. అవునా కదా? ఇదైతే నైట్ టైం చేస్తారు. ఇది రోజు నైట్ టైం కడుగుతుందా? రోజు కడుగుతావు స్వప్న ఇట్లా? ఒక రోజు కడుగుతా, ఒక రోజు తుడుస్తాను. అయితే ఎప్పుడు మాత్రం పొయ్యి నీట్గా పెట్టుకోవాలి. అమ్మ రోజు రొట్టె చేయాలి. రొట్టె చేస్తే పొయ్యి క్లీన్ అవుతుంది. అంటే రొట్టె చేస్తే మొత్తం పడుతుంది కదా, చుట్టూ పడుతుంది. జొన్న రొట్టె. రామ్లో మళ్ళీ నీళ్ళు పోగల పోవా? పోతా ఎంగు పప్ప మంచి క్రికెట్ పెట్టుకొని చూస్తా ఉండు. హార్దిక్ పాండ్యా అంటే పప్పకు మస్తు ఇష్టం. హార్దిక్ పాండ్యా బౌలింగ్ అన్నా, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అన్నా మస్తు ఇష్టం. ఇప్పుడు బౌలింగ్ చేస్తుండా? ఎన్ని వికెట్లు పడ్డాయి? 2 వికెట్లు అప్పుడే. అప్పుడే ఇంత డీలో రైలు ఐర్లాండ్ తోటి కదా? ఓకే ఓకే. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ అవుతుంది. రాజకీయ పరిస్థితి ఏంది? మోడీ మళ్ళా ప్రధానమంత్రి అయ్యాడు 303 ఎన్డీఏ సీట్లతోటి. చాలా గ్రేట్ కదా? చాలా గ్రేట్. 3వసారి ప్రధానమంత్రి కావడం. నెహ్రూ తర్వాత మన నరేంద్ర మోదీ. మళ్ళీ నెక్స్ట్ టైం అవుతాడా? ఏమో తెలియదు, చెప్పలేమంటే ఇక ఐక్యత లేనన్ని రోజులు గింతే. మిగతా అంటే కమ్యూనిటీ పరంగా చూస్తే చాలా మంది చాలా విధంగా కమ్యూనిటీకి ఏకతాటిపైకి వస్తారు. మన హిందువుల లోపం ఏంటంటే మనోళ్ళు మన ఇంటినే చెడగొడతారు. అదే ఆ విధంగా రాముని గుడి కట్టించింది కదా పాపం అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి మనం ఓట్లు వేస్తే అక్కడ ఉన్న వాళ్ళే అక్కడనే 40 సీట్లు ఏమో పోయినాయి. 40-30 సీట్లు పోయినాయి అయోధ్యలోనే. అదే గట్లుంటుంది. మన హిందువులు ఐక్యంగా ఉండరు కాబట్టి ఇట్లుంటుంది. అందుకని శివాజీ ఓడిపోవడానికి కారణం కూడా మనోళ్ళే. కరెక్ట్. పోనీ ఏం చేస్తాం, మనలో ఐక్యత లోపించేంత వరకు ఇంతే. ఎవరేం చేస్తారు? 8వ తారీఖు అయితే మళ్ళా మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శుభ సందర్భం. నిన్న సాయంత్రం గడ్డ వేసేసరికి మాకైతే దమ్దమ్ అయింది. ఫైనల్ అయితే గిట్ల వేసినాం. కరెక్ట్ పొజిషన్ రాలేదు కానీ వర్షం పడకుండా ఉండడానికి ఇక పైన తాటిపత్రి కట్టేసి ఇక్కడైతే పెట్టినాం ప్రజెంట్. ఇక మనకు దొడ్డికి దగ్గరలో ఇదే ఎంట్రన్స్ దొడ్డికి. అన్న ఆగు ఫస్ట్ పెండ తీయాలి. పెండ తీసినాకనే అది ఇప్పాలి. ఇల్లు నూకినాకనే ఇంటి పని స్టార్ట్ చేసినట్టు, ఆకిలు నూకినాక ఇంటి పని స్టార్ట్ చేసినట్టు దీన్ని కూడా పెండ తీసినాకనే ఏ పని అయినా చేయాలి. పెండనా పక్కన పెడదాం తీసి మరి. సాయంత్రానికి అయితే వర్షం పడ్డది. వర్షం పడ్డానికి వెదర్ అయితే కొద్దిగా వెరైట్గా ఉంది. సూర్యుడు అంతా పై పోయినా కానీ ఇంకా బయటికి రాలేదు. వెదర్ మొత్తం డల్గా ఉంది. కొద్దిగా మంచు ఉన్నట్టు ఉంది మొత్తం. చూడండి వానకాలం స్టార్ట్ అయినట్టే ఇక ఆల్మోస్ట్. వా లేచిరా అందరూ? బ్యాగ్ ఎక్కడిదిరా అది? ఎప్పుడు రా? అరే నేను గజ్జలు పోయింది కదా. చూపెట్టు మంచి చూపెట్టు. నువ్వు లేచుడితోనే బ్యాగ్ చూసినట్టు జ్యోతి. ఇవాళ ఏం చేసినా ఫుల్ ఖుషిగా మంచిగా ఉంటుంది. మంచి మాట వింటుంది అనమాట. టైం కాలేదు అట్నా? మళ్ళీ స్కూల్కి వస్తారు. ఇంకేటికి పోతారా? నువ్వే తోలుకోవాలి తమ్ముని. అయిపోయిందా నీరుడు? తినబెట్టా లేకపోతే అంబ తాపించరా? నేను షాక్ అయిన ఇంత పొద్దుల విని తినబెడుతుందిరా అని. అని మూత ఇవ్వలేదు తాగు. మూత చూడు.
ఆమెకు అడుగుతాడు ఆమె వాటర్ తీసుకొచ్చు జ్యోతి. పోయిందా? ఇంకా టీషర్ట్ బాగుందా నీకు? స్మైల్ ఇలాంటి అయితే ఇంకా నీకు కట్ బని అనొచ్చు, ఫ్రీగా ఉంటుంది. వెళ్ళిపోతే అంబలి అయితే తాగిన ఒకటి పోతావా? అన్ని ఇప్పిండు ఆల్రెడీ. పాలు విన్నాక ఇప్పిండు. వాడు కొడదామన్నాడు, కట్టేసిద్దామని చెప్పిండు. పోతావా? ఎక్కడ ఇచ్చి పెట్టినా కానీ అదే ఉపయోగిస్తుంది. వరాల పంట మన కూడా కనబడుతుంది. ఎందుకురా పొడుస్తుంది. అన్ని మంచిగానే ఉంటుంది. మనం పాలు విన్నా ఏం కాదు, కానీ దూడకు పాలు కాదు, అది వెరైటీ ఉంది. ఇది బియ్యం పట్టియచ్చు మనం కూడా. అమాస ముందే పట్టేయాలన్నది. రైస్ మిల్ కాడ ఎక్కువ జనాలు అని చెప్పి ఆయన ఆపిండు, లేకపోతే ఈ పాటికి పట్టించేది. నేను కవర్ తీసేసిరు కదా, పట్టించిరేమో అనుకున్నా. నేను ఆ కవర్ తీసుకొని దొడ్డి మీద కట్టినాం, అదే మన గడ్డ మీద. అందుకనే నిన్ననే వేసేసినాం, బయట వేసినాం దొడ్డి ముంగట. ఏడికెక్కినావు నాన్న? క్రియాంచు రే పడుతున్నా నా ఏడెక్కి ఏడాడుతున్నావు నువ్వు? కింద బేస్ ఉందా నీకు? ఓ ఓ క్రియాంచ్, గుడ్ మార్నింగ్. ఏం పుదీనా వాటరా? ఇంకేమేమి వస్తామన్నా సబ్జెక్ట్ గింజలదా? ఏం కాదు మరి అట్లా అంటావు? నాకు దగ్గు వస్తుంది. ఎందుకు దగ్గులేసిన మళ్ళీ? ఏమోగా చాయ్లా చక్కెర ఎక్కువ వేసుకుని తాగితే దగ్గు పోతుంది. చాయ్లా ఎక్కువ వేసుకోవట్లే, కొంచెం నైట్ టైంలోనే వస్తుంది. నైట్ చాయ్లో చక్కెర ఎక్కువ వేసుకోవాలి. అబ్బాయి చక్కెర ఇలా పొద్దున్న చాయ్ తాగితే నైట్ వస్తుంది నాకు దగ్గు. ఇంకా మధ్యలో ఎన్ని స్వీట్లు తింటాలే నేను. ఆ మధ్యలో మొత్తం ఫామ్ కావాలి, లోపల మొత్తం ఫామ్ అయి బయటికి రాసరికి రాత్రి అవుతుంది. ఈ మధ్య వస్తుంది మళ్ళీ. అట్లా ఉంటుంది. నీకు దగ్గు వస్తుందా? ఎప్పుడు తగ్గినవరా? బొట్టు పెట్టుకోలేం కానీ ఇంకా బ్రష్ బ్రష్ చేయలేదా? పోనా నువ్వు బయటకు. కక్కపిల్ల అంటారా? కక్కపిల్ల అంటారా? స్కూల్ పంపించినావా? పోనీ ఎంత కాపాడినా ఆగే పట్టుకున్నా పట్టుకడుతుంది. వేడి ఇడ్లీ పెట్టిరా? మస్తు కాలేదు అది. అమ్మరే దేవుడు రర్రి, ఇంకెవరన్నా ఉంటే రర్రి ఇళ్ళకే. అందరు ఇళ్ళకి వచ్చిరా? దానా జ్యోతి నువ్వు కూడా రా జ్యోతి. ఏది రాదు? గులాబ్ జామ్. అబ్బా గులాబ్ జామ్ చేయవద్దు. నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా నిన్ను. ఏమని? గులాబ్ జామ్ అని. కాలాజామ్ కావాలి, గులాబ్ జామ్ కాదు. కాలాజామ్ ట్రై చేయాలి. నేను ఎప్పుడు గులాబ్ జామ్ రౌండ్ ఉంటుంది, కాలాజామ్ ఏమో పొడుగు ఉంటుంది. ఏమైందిరా? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఒకసారి ట్రై చేయాలి. ఈరోజు చేసావా? వాన్ సంతోషం ఏంది? ఏమంటారు రూమ్ లోకి చెప్తున్నాడు. అన్ని తినరే ఇడ్లీ పిండి ఉందాడా? అరే అవరే పట్టుకో తమ్ముడు పట్టుకోరా. నిమ్మకాయలు తీసుకురా. పోసి నాకు వచ్చింది నిమ్మకాయల. ఏం జ్యోతి నిమ్మలా కూర్చున్నాడా? వీడియో అప్లోడ్ పెడుతున్నా. నాకు కనబడతలే వారా నీకు? పట్టుకో. చెప్పు జ్యోతి, నిన్న మీ ఇంటికి పోయినావు కదా, వీడియో తీసినావా? ఈరోజు వస్తుందా వీడియో? ఎప్పుడు వస్తుంది? 12 గంటలకు వస్తుంది. 12:30 పెట్టు. రోజు 12:30కే పెడతాను. అంటే పెట్టినప్పుడు 12:30కే పెడతాను. అంటే 12 o'clockకి కొంచెం ఫ్రీ అయిపోతారు కదా ఎవరైనా. 12:30 అయితే నాకే లేట్ అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందా చూద్దామని. అయితే 12 పెడుతున్నా. నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా. ఎప్పుడు చదివి ఏంది రెగ్యులర్ గా వీడియో తీస్తేనే అవుతుంది. మరి రెగ్యులర్ గా తీయాలి కానీ ఒకదానితో అయితే లేదన్న. అట్లా ఆయన వచ్చే వరకు వెయిట్ చేసే వరకల్లా లేట్ అవుతుంది. ఇక సాయంత్రం అవుతుంది, టైం సెట్ అవుతలేదు అసలు. అట్లా అని ఇక కొంచెం అటు ఇటు అవుతున్నాయి. గుడ్ మార్నింగ్ నాన్న. నిన్న పాము చూసిండు కదా వీడు, ఏమన్నాడు? బూ వచ్చిందా? క్రియాంశ్ బూ వచ్చిందా? నిన్న బూ వచ్చిందా? బూ ఎటు పోయిందిరా? క్రియాంశ్ క్రియాంశ్ అమ్మా బూ ఎటు పోయింది? బూ ఎటు పోయింది? అటు బయట తీసుకొని చూపిస్తాడు ఇట్లకెళ్ళి ఇటు పోయిందని. నిన్న క్రియాంశ్ పాముని చూసిందట. ఇక పాముని చూసి వాళ్ళ అమ్మని తీసుకొని పోయి పాము ఇక్కడ పోయిందని చెప్పి చూపిస్తూ ఉండట. జ్యోతి కూడా చూసిందట పాముని కదా. అరే క్రియాంశ్ మా బువా లెన్స్ నాన్న, అవి లెన్స్
నువ్వే ఫోన్కి లేదు పెడదాం. పని చేస్తున్నావు జ్యోతి? ఏం పని చేస్తున్నావు జ్యోతి? ఇగో బియ్యంలో మిరగలు ఏరుతున్నా. మిరగలు అంటే ఇది నల్లపల్లి ఉంటుంది కదా, అది ఏరుతున్నా. ఈ నల్లపిల్ల రావద్దంటే ఏం చేయాలి? ఏమన్నా నాకు కూడా తెలియదు. నల్లపిల్ల ఎందుకు వస్తుంది తెలుసా? మెరుగ అదేమంటారు, కలుపు తీస్తామా, ఆ గడ్డి తీస్తాం కదా, ఆ గడ్డి మొత్తం తీయకపోతే మిషన్ కూడా వస్తుంది కదా, అందులోనే ఒడ్లల్లో కలిసిపోతుంది. బియ్యం పట్టినప్పుడు అది బయటికి పోదు, పొట్టుతో పాటు బయటికి పోతుండేమో పొట్టులో వెళ్ళిపోతుండే. అందుకని బియ్యం లెక్క బియ్యంలోనే వచ్చేస్తుంది. అది వండుకుంటేనేమో లేజీగా అవుతుంది బయటకు వచ్చేసరికి. ఎట్నే ఉండను అనుకుంటే, కానీ కంపల్సరీ తీసేయాల్సిందే. అందుకనే వదిలిచ్చింది. రోజు ఏరుతారా లేకపోతే వారం? అంటే మొన్నటి వరకు ఏరినవి ఉండే, అవి అయిపోయినాయి అని చెప్పేసి ఏరమన్నది. ఆమె ఏరితే మళ్ళా 1000 రూపాయలు బొక్క. ఎవరు? వదినకు. ఎందుకు? ఇట్లా కూడా కదా, ఆమె కళ్ళు పని చేయ కదా, అందుకే జ్యోతి ఏరంటే ఏరిస్తుంది. ఓకే ఓకే, అవన్నీ ఏరినావా? వెరీ గుడ్ జ్యోతి. ఆల్రెడీ కొన్ని ఉండే పొద్దున్న, ఇప్పుడు ఒక కొన్ని ఏరినా. ఓకే ఓకే రైట్. అయినా గుడ్ మార్నింగ్ రా. చాయ్ తాగుతున్నావా? ఏం వేసుకున్నావురా చాయ్లో? ఎందుకు అరుస్తున్నావు రే? చెప్పు. తీసుకో. అరవద్దు సరేనా? సరేనా? అరవద్దు సరేనా? అరవద్దు. మా బంగారమ్మా, బంగారు నాన్న, క్యాంచమ్ములు, రాయలే, బంగారు పండులే. సప్న అయిపోయింది. అయ్యా ఏంది అన్నీ ఊరు పడేసి అన్నీ తమ్ముడు కోసం అట్నే ఉంటారా? ఎత్తి పెట్టి నిమ్మకాయలు. అయ్యా అయిపోయిందా సప్న? ఏం వండుతున్నావు? ఇది వచ్చేసి తాలింపు. దేంట్లోకి తాలింపు? ఇది టమాటా చట్నీలకు తాలింపు. ఆల్రెడీ టమాటాకు రుబ్బు పెట్టింది, ఆ చట్నీలు వేసేస్తే టమాటా చట్నీ కథం. ఇదేంటిది? గోరు చిక్కుడుకాయ కర్రీ, శనగపప్పు కర్రీ. గోరు చిక్కుడుకాయ శనగపప్పు కూర. కర్రీ అంటే కూర అంటే ఒకటే కదా సప్న? నాన్ స్టాప్గా పని చేస్తున్నావు సప్న ఈ మధ్యన. చేస్తున్నావు కానీ అప్పుడప్పుడు చేయనట్టుగా అనిపిస్తావు. ఇద్దరం ఉంటే తలా ఒక పని చేస్తాము. నేను చేయనట్టు ఏర్పడతాను. నేను ఒంటరి ఉంటే శిక్ష బయట బాసలు ఉంటుంది, బట్ ఇద్దరం కలిసి పిండేస్తాము అంతే. ఇంకేడా అనిపిస్తుంది. గ్రేట్. ఇలా గోల్డ్ షాప్ పోవాలి మనం తొందర కోసం. శేఖర్ ఈరోజు అమావాస్యనా? 6th కదా అమావాస్య? ఓ రామశంకర, ఎట్లా మరి? రేపా? రేపు శుక్రవారం. ఏదైతే తెచ్చుకుంటే ఏమవుతుంది, ఏ రోజు అయితే తెచ్చుకోనికి. ఇడ్లీలు వచ్చేసి వేడివేడిగా ఉన్నాయి కానీ జాలి జాలిగా లేవు. స్పాంజ్. ఏ బుడ్డబాబు కాలితే అవి దూరం ఉండు. ఫ్రెష్ పుండేనా? మరి అట్లా స్పాంజ్ రాలేగా? నిన్న రాత్రి పట్టింది. రాత్రి పట్టినావా? దీంట్లో చట్నీ ఏం చేసినావు? టమాటా చట్నీనా? అనుకున్నాను నేను, అదే చేస్తాను. మనం పల్లీల చట్నీ వద్దాం. పల్లీల చట్నీ వద్దు. మాకు పల్లీల ఏ బాబు, ఏం కావాలి బాబు నీకు? తిందు బాగు. జ్యోతి రాజ్యోతి తిందాం. వద్దా? సరే మేమే తింటాం. జ్యోతికి వద్దట, మనమే తినాలి. ఏం జ్యోతి ఫోన్పే సౌండ్ వచ్చింది, ఎంత పంపిస్తాం? వద్దు నాన్న, పడేయద్దు, అట్లా పడేయద్దు. నీ పనులు చేసుకోపన్నాడు. ఉప్పు ఎక్కువ కలుస్తాం మళ్ళీ వేసుకో. ఏ క్రియాన్స్ వద్దు నాన్న, పెట్టు. నువ్వు పెట్ట, ఒక బుక్క పెట్టైనా నువ్వు పెట్టి సాప్న తొందరగా. ఏయ్ ఏమిరా, నువ్వు పెట్టమంటే ఆయన పెడతావు. ఫస్ట్ పిల్లలకి ఎప్పుడు డైరెక్ట్ అట్లా దింపియొద్దంట. ఎందుకు దింపియొద్దంటారు? రీజన్ ముందైతే తిందోతే, ముందైతే తినాలి కదా. దానా తింటావా? వద్దా నీకు? సరే మేము తింటాం. నాని ఇంకా 2 రోజులే నీ స్కూల్. పోతా పో. ఇప్పుడే టిఫిన్ అయితే తిన్నాము. కొద్దిగా హైదరాబాద్ పోతున్నాం ఇప్పుడు నేను మళ్ళీ అన్న. ఎందుకంటే కొద్దిగా పని ఉంది. ఒక గుడ్ న్యూస్ చెప్తారనుకుంటున్నాం కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అది కూడా పని అయిపోయినాకనే చెప్తే బాగుంటుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. మేము కూడా త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాము. ఇక మనకు హైదరాబాద్ అయితే పోయేది ఉంది. ఇప్పుడు పోయి వచ్చినాక ఈరోజు సాయంత్రం కంపల్సరీ మనము 100K అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ మనకు దగ్గరలో ఉన్నారు కాబట్టి మనం లైవ్ పెడదాం ఈరోజు సాయంత్రం. అందరికీ లైవ్లో అయితే కలుద్దాము.
ఇక లైవ్లో ఏమైనా కమెంట్స్ కానీ ఇంకేమన్నా మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, మనం లైవ్లో మాట్లాడుకుందాము. మనం లైవ్ పెట్ట కూడా చాలా అవుతుంది. ఈరోజు అయితే సాయంత్రం లైవ్లో కలుద్దాం. ఈరోజు వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అందరికీ బాయ్ బాయ్.